చెప్పండి, ఒక ట్రెండ్ కామన్ గా చూసేది ఏంటంటే ప్రతి కార్పొరేట్ ఎంపీ అయిపోవాలనుకుంటాడు. ఉమ్, అలాగే ఐఏఎస్ బ్యూరోక్రాట్, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అని కాదు, ఒక బ్యూరోక్రాట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం రాజకీయ పార్టీ అంటే మనం ముగ్గురు చూస్తున్నాం. ఒకటి జేపీ గారు, నలుగురు కేజ్రీవాల్ గారు కూడా ఇన్ వే హీజ్ ఏ గవర్నమెంట్ బాడీ నుంచి వచ్చిన ఇంకా కిరణ్ బేడి గారు కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారు దేశవ్యాప్తంగా. అంటే ఏంటి ఆ, అంటే పొలిటీషియన్స్ తో దగ్గరగా ఉండడం వల్ల, లేదా ఎలాగే సార్ అంటే కొంతమంది దీన్ని ఒక క్యాష్ కౌగా చూసే వాళ్ళు ఉంటారు, అలాగే కొంతమంది ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనతో వచ్చే వాళ్ళు ఉంటారు. హౌ టు డిఫరెన్షియేట్ yeah. ప్రజలకు అంటే ఒక కామన్ మ్యాన్ పాయింట్ తో చూస్తున్నాను. ఒక బ్యూరోక్రాట్ వస్తున్నాడు అంటే తిను క్యాష్ కౌగా చూసి వస్తున్నాడా, లేదా నిజాయితీతో వస్తున్నాడా, మనకి ఏదో చేయాలని చూస్తూ వస్తున్నాడా అని ప్రజలు ఎలా నిర్ణయించుకోవాలి? బేసిక్ గా ఏంటంటే బ్యూరోక్రాట్స్ ఎందుకు వస్తున్నారు పాలిటిక్స్ లో అని మీరు చూసుకుంటే, పాలిటిక్స్ ని, పొలిటికల్ అథారిటీని, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ని చాలా దగ్గరగా చూసే అవకాశం వీళ్ళకు ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అనేక సార్లు ఏమనుకుంటామంటే మనం ఆ పొజిషన్ లో ఉంటే ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం కదా అన్నది ఒక భావన వస్తుంది. ఎందుకంటే పొలిటికల్ వాళ్ళ కన్సిడరేషన్స్ వేరేగా ఉంటాయి, బ్యూరోక్రాట్ వాళ్ళు సిన్సియర్ గా ఉన్న బ్యూరోక్రాట్స్ కన్సిడరేషన్స్ వేరేగా ఉంటాయి. ఏదైనా పాలసీ తీసుకొచ్చినా, ఏదైనా విషయం ప్రభుత్వానికి తెలియజేసినా ప్రజలు బాగుండాలి, వాళ్ళకి మంచి సౌకర్యాలు ఉండాలి అనేది కోరుకుంటాం. అక్కడ ఏమవుతుందంటే ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చి ఏమవుతుందంటే అప్పుడు ఒక్కోసారి మనసులో మనం అక్కడ కూర్చుంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేవి కదా అన్నది ఒకటి. తర్వాత నెంబర్ టూ, చాలా చోట్ల ఏం జరుగుతుందంటే పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్లకు అడుగులు మడుగులు వస్తే సివిల్ సర్వెంట్స్ ను కూడా తెచ్చుకొని అక్కడ కూర్చోబెట్టుకుంటారు. దానివల్ల ఏమనిపిస్తుందంటే మాకు ఒక సిన్సియర్ సివిల్ సర్వెంట్ ఉన్నా కూడా ఒక కరప్ట్ గాని పొలిటీషియన్ కనుక ఆ కుర్చీలో కూర్చుంటే రాష్ట్రానికి ప్రమాదం అనిపిస్తుంది. అదే ఒక సిన్సియర్ పొలిటీషియన్ నుండి మేబీ ఒక కరప్ట్ బ్యూరోక్రాట్ ఉన్నా కూడా ఆ రాష్ట్రానికి పెద్ద ప్రమాదం ఉండదు. ఎందుకంటే కరప్ట్ బ్యూరోక్రాట్ సిన్సియర్ పొలిటీషియన్ ముందు ఏమీ చేయలేడు. సో ఆ విధంగా ఈ సిస్టమ్ లో మార్పులు రావాలంటే, నేను ఎప్పుడు అంటాను, ఒక నిచ్చెనను శుభ్రం చేయాలంటే పైనుంచి శుభ్రం చేసుకుంటూ రావాలి. కింద నుంచి శుభ్రం చేసుకుంటూ వెళితే పైన శుభ్రం చేయడానికి మనమే మళ్ళా నిచ్చెన మీద కాళ్ళు పెట్టాల్సి వస్తుంది, మనం ఊరికే దాని మీద అంటుకుంటాం. అందువల్ల పైనుంచి శుభ్రం చేసుకుంటూ రాగలిగితే స్వచ్ఛంగా ఉన్నవాళ్ళు, స్వచ్ఛమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు, ప్రజలకు సేవ చేయాలి అన్నవాళ్ళు, వాళ్ళు బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారందరూ కూడా అల్టిమేట్ గా లార్జర్ స్కేల్లో ప్రజా సౌకర్యాలు కలిగజేయడానికి, ప్రజా సంక్షేమం కోసం వారందరూ కూడా రావాలి. అందుకని అంటారు మంచి డాక్టర్స్, మంచి ఇంజనీర్స్, మంచి టీచర్స్, వీరందరూ కూడా రావాలి. అందుకనే మనం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ అని పెడతాము, తర్వాత టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ అని పెడతాము. వాళ్ళ రిప్రజెంటేషన్ తో పాటు వాళ్ళకున్న అనుభవంతో అక్కడికి వెళితే పబ్లిక్ పాలసీస్ ఏవైతే తయారవుతాయో అవి అన్ని విషయాలు కనుక్కొని ఆ విధమైన పాలసీస్ వస్తాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ది అల్టిమేట్ దిస్ థింగ్ ఈస్ పొలిటీషియన్స్ విత్ ప్యూర్ హార్ట్ అండ్ ప్రజలకు ఉపయోగపడాలి అనుకునే వాళ్ళు అక్కడికి చేరగలిగితే ఆ ప్రజాస్వామ్యం బాగుంటుంది. లేకుంటే కేవలం కుర్చీలో కూర్చోవడానికే మేము రావాలి అన్న కన్సిడరేషన్ లోకి వస్తుందంటే ఆ కుర్చీ ఎప్పుడు కూడా ఒక కిక్ ఇస్తుంది. కానీ కుర్చీ ఎప్పుడు కిక్ ఇవ్వకూడదు. కుర్చీ ఎప్పుడు బాధ్యతను నేర్పించాలి. ఇంకా ఎప్పుడు నీ బాధ్యత పెరిగింది అనుకున్న వ్యక్తులను గనక మనం ఆ కుర్చీలో కూర్చోబెట్టగలిగితే ఇన్ జనరల్ ప్రజా సంక్షేమం బాగుంటుంది, ప్రజలు బాగుపడతారని. అందుకని చాలా మంది ఈ విధంగా ప్రజల కోసం చేయాలని తపన పడే వాళ్ళు చాలా మంది ఈ రాజకీయాల్లో రావడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నాలు జరగాలని కూడా నేను కోరుకుంటాను, సక్సెస్ కూడా అవ్వాలని నేను కోరుకుంటాను. యా, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా, వినపడలేదు కొద్దిగా. Right. ఏం లేదు సార్, మీ కంటెంపరీ తీసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, సరే మన లోక్సత్తా యా యా సత్యనారాయణ నారాయణ గారు గుడ్ మీరు ఫ్రెండ్. సీనియర్ గా తీసుకుందాం అండి. ఈయన మీ కంటెంపరీ, ఈ సేమ్ ఏజ్ గ్రూప్ మేబీ యా యా, సార్. నాకు జూనియర్. యాక్చువల్గా ప్రవీణ్ కుమార్ గారి సర్వీస్ లో నాకు జూనియర్. ఓకే, అంటే మీ తర్వాత ఐ మీన్ చూస్తే ఒక రాజకీయాల్లోకి 5 ఇయర్స్. వచ్చిన దాని విధానం చూస్తే మీరు మాట్లాడారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో? ఆయన పట్ల అంటే మీరు ఎటువంటి చర్చలు జరుగుతాయి మీరు కలిసినప్పుడు? యాక్చువల్ గా ప్రవీణ్ ముఖ్యంగా నాకు, ఐ మీన్ అఫ్ కోర్స్ ఐపీఎస్ లో కొలీగ్ అతను. ఆ తర్వాత నేను ఇక్కడ ఏపీలో నేను పనిచేస్తున్నప్పుడు, సిబిఐలో ఉన్నప్పుడు కూడా తను ముఖ్యంగా తను ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉండేవాడు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ గాను, తర్వాత అక్కడ సెక్రటరీ గాను, తర్వాత ముఖ్యంగా ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ వీటిలో తెచ్చిన విప్లవాత్మకమైన మార్పుల గురించి నేను వెళ్ళి కలిసేవాడిని.
అనేక విషయాలు తెలుసుకునేవాడిని తన దగ్గర నుంచి. ఆ తర్వాత తను కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అవ్వడం, తెలంగాణ అధ్యక్షులుగా వారిని నియమించడం, ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో రావడం, ఇవన్నీ కూడా చూశాను. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఎస్, ఎందుకంటే తను సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి. ముఖ్యంగా విద్యార్థులు బాగుండాలి, అట్టడుగున ఉన్న విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల్లో ఉన్న విద్యార్థులు వాళ్ళు కూడా సమస్థాయిలో రావాలి అని కోరుకుంటున్న వ్యక్తి. సో అటువంటి వ్యక్తి, ఒక గొప్ప ఆలోచనలు కలిగిన వ్యక్తి రాజకీయాల్లో రావడం అన్నది మనం అందరం కూడా స్వాగతించాల్సిన అంశమే. మేబీ ఇది ఎందుకంటే మనం ఎలా చూసుకుంటామంటే గెలిస్తేనే అది సక్సెస్ అని మనం అనుకుంటాం, కానీ ఇట్స్ అ లాంగ్ ఫైట్, ఇట్స్ అ లాంగ్ డ్రాన్ బ్యాటిల్. కాబట్టి అందులో ప్రవీణ్ ఖచ్చితంగా నిలబడతారు. ఆ విధంగా ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తనకున్న ఆలోచనతో ముందుకు వెళతారు అన్నది నా ఎక్స్పెక్టేషన్. సార్ అంటే ఆయన రావడమే అధికార పక్షమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడి వచ్చారు. అనేక అంశాలు ఆయన లేవనెత్తారు నిజంగా. కానీ ఇవాళ అదే పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం అంటే మళ్ళా అంటే అటువంటి పరిస్థితులు రేపొద్దున్న మీ పార్టీకి ఎదురైతే మీరేం చేస్తారు సార్? ఇవాళ ఆయన చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎలా పొత్తు పెట్టుకుంటారు? ఆ ఆకునూరి మురళి గారు అయితే గాడిద ఎక్కైనా ఎంపీ అవ్వాలా ప్రవీణ్ కుమార్ గారు అని చాలా ఘాటుగా స్పందించారు ఆయన. ఇప్పుడు అటువంటి పరిస్థితి మీ పార్టీకి ఎదురైతే మీరేం చేస్తారు? ఎప్పుడు కూడా ఏంటంటే అదే అంటున్నాను నేను, ఎలక్టోరల్ పాలిటిక్స్ ని ఏ విధంగా వీళ్ళు తీసుకొచ్చారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు మామూలుగా, కానీ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్, వార్ అండ్ పాలిటిక్స్ అని చేసేసి. ఇప్పుడు చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ లో చూసుకుంటే నితీష్ కుమార్ ఆయన ఏమన్నారు మోడీ గారి గురించి, తర్వాత ఎన్డీఏ గురించి, నేను చనిపోయినైతే చచ్చిపోతాను కానీ ఇంకా ఎన్డీఏలో వెళ్లే ప్రసక్తే లేదని. అమిత్ షా గారు ఏమన్నారు, మా ద్వారాలు నితీష్ కుమార్ కి శాశ్వతంగా మూయబడ్డాయని. ఈయన మరణము లేదు, ఆ డోర్లు తెరుచుకున్నా ఇద్దరు కలిసిపోయారు మళ్ళీ. అంటే రాజకీయాలు ఏమైపోయిందంటే ఫైనల్ గా ఆ పవర్ కోసం ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మనదే ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు చూసుకుంటే ధర్మ పోరాట దీక్షలను పెట్టి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఇంక్లూడింగ్ ఫైనల్ గా ఈయన ప్రధానమంత్రిగా ఉంటే దేశం చాలా ప్రమాదం అని కూడా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు మళ్ళా అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళారు. అంటే ఏంటంటే పొలిటిక్స్ అంటే ఏమాత్రం ప్రిన్సిపల్స్ ఉండాల్సిన అవసరం లేదు, మన భావజాలం ఎలాగైనా మార్చుకోవచ్చు అన్నది వారు చూపిస్తున్న ఉదాహరణ. ఈ విషయంలో ప్రవీణ్ కుమార్ గారు కూడా ఎందుకు ఈ క్షణంలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారని నాకు కూడా ఒక అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే నేను ఇక్కడ ఉండిపోయాను, లేకుంటే ప్రవీణ్ గారిని ఖచ్చితంగా నేను అడిగేవాడు. ఎందుకంటే ఆ విధంగా అప్పుడు ఏమవుతుందంటే మన పట్ల ఉన్న భావనలు, మన పట్ల ఉన్న ఒక ఇమేజ్ అండ్ ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కడో బీటలు వారుతుంది. అధికారమే కావచ్చు, ఆ తర్వాత అధికారంలో కూర్చోవడమే కావచ్చు, ప్రజలన్నీ గమనిస్తుంటారు. సో ఆ విధంగా చూసుకుంటే మీరు అడిగిన ప్రశ్న, అటువంటి సందర్భం ఏదైనా వస్తే మీరేం చేస్తారు అన్నది మీరు అడిగారు. ఎప్పుడైనా ఏమవుతుందంటే ఇష్యూస్ మీద మనం వెళ్ళాలి అని నేను ఎప్పుడూ మాట్లాడాను. ఒక ప్రభుత్వం మంచిగా చేస్తుంటే ఆ ఇష్యూని సమర్థించు. జస్ట్ బికాజ్ అదొక పార్టీ కదా అని మీరు విమర్శించు. ఫర్ ఎగ్జాంపుల్ నా మ్యాటర్ తీసుకుంది, చాలా విమర్శలకు కూడా నేను గురి అయ్యాను. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం బాగుందని నేను మాట్లాడాను ఒకసారి. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు నేడు కార్యక్రమం బాగుంది అన్నాను. ఎందుకంటే స్కూల్స్ చాలా అభివృద్ధి చెందాయి, స్కూల్స్ లో మెరుగైన వసతులు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొకటి, ఉద్దానం అనే ప్రాంతంలో, శ్రీకాకుళం ప్రాంతంలో ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్, తర్వాత 200 పడకల ఆసుపత్రి. ఎందుకంటే ఉద్దానంలో ఉన్న కిడ్నీ సమస్యను పూరించడానికి ప్రస్తుత ప్రభుత్వం మొదలుపెట్టింది. సో ఈ రెండు బాగున్నాయని చెప్పారు. కానీ జనాల అభిప్రాయం ఎట్లా అంటే మీరు ఎలా సమర్థిస్తారు? నేను మొత్తం ప్రభుత్వాన్ని ఎక్కడా సమర్థించట్లేదు, నేను చెప్పింది ఒక 2 ఇష్యూ. అదే చూసుకుంటే ఈ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయి, ఈ రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, ఉద్యోగాలు లేవు, ఇటువంటి వాటిలన్నింటినీ కూడా విమర్శిస్తాం. ఇప్పుడు ఎలాగైపోయిందంటే సమాజంలో పిక్ అండ్ చూస్ లాగా అయిపోయింది. ఒక్క విషయాన్ని మాత్రమే తీసుకొని ప్రొజెక్ట్ చేయాల్సిన పరిస్థితి. నా పరిస్థితి ఎలా ఉండిందంటే, నేను యాక్చువల్ గా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వబోతున్నాను, నేను విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాను, సీటు కూడా ఖరారైంది, ఈ స్థాయికి తీసుకెళ్ళాను. ఎందుకంటే సోషల్ మీడియా గ్రూపులు కూడా విడిపోయిన ఈ సందర్భాలను ఇటువంటి చిన్న చిన్న ఇన్పుట్స్ తీసుకొని దాన్ని ఈ విధంగా వక్రీకరిస్తున్న సమయంలో మనం మాట్లాడుతున్న ప్రతి మాట, మనం తీసుకుంటున్న ప్రతి భూమిక కూడా
మనల్ని ప్రభావితం చేస్తుంది, మన రెప్యుటేషన్ ను ప్రభావితం చేస్తుంది, ప్రజలలో ఉన్న అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తుందని రాజకీయాల్లో ఉన్న నాయకులు కూడా తెలుసుకోవాలి. సెన్సిటివ్ గా కూడా ఉండాలి, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే మనం మాట్లాడిన ప్రతి మాట కూడా ఇప్పుడు ఎక్కడో ఒక చోట అవైలబుల్ అవుతుంది. ఇంతకు ముందు ఎలాగుండేదంటే న్యూస్ పేపర్ లో వచ్చేది ప్రజలు మర్చిపోయేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ ద్వారా మనం మాట్లాడిన ప్రతి మాట కూడా ఎక్కడో ఒక చోట రికార్డు ఉంది, యూట్యూబ్ లో దొరుకుతుంది. వాళ్ళు వెంటనే అప్పుడు ఇప్పుడు అని వెంటనే కంపారిటివ్ గా కూడా పెట్టేస్తారు. అప్పుడు ఇలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అంటే దానికి దే విల్ డ్రా సమ్ కన్క్లూషన్స్. కాబట్టి మన స్టాండ్, మన సిద్ధాంతం, మన ఐడియాలజీ అన్నది పక్కాగా ఉండాలన్నది నేను ఎప్పుడూ కోరుకుంటాను. కాబట్టి ఏదో ఒక 2 సీట్లు దొరుకుతాయి, లేకుంటే కొంత అధికారం వస్తుందన్న మన ఐడియాలజీని మార్చుకోకుండా ఉండకూడదు, మార్చుకోకూడదు అన్నది నా అభిప్రాయం.